చేపలు ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ గతంలో పలు వివాదాస్పద పోస్టుల ద్వారా చర్చల్లో నిలిచిన ఆయన ఈసారి నేరుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేయడం రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. గతంలో ట్విట్టర్కు బై బై చెప్తానని ప్రకటించిన రాహుల్ ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి. హలో పవన్ కళ్యాణ్ సాధారణంగా చేసే ఆర్భాటాలను పక్కన పెట్టాలని రాహుల్ రామకృష్ణ ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ శాఖలోని ప్రతి విభాగంలో సమాచార హక్కు చట్టం కింద క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించిన సెక్షన్ 4.1(b)ను అమలు చేశారా అంటూ నిలదీశారు. ప్రభుత్వ పరిధిలోని కీలక చట్టాల అమలు తీరును కూడా రాహుల్ ప్రశ్నించారు. PSA చట్టం 1/70 చట్టం గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన అసలు ఫలితాలను చూపించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగినట్లు చెబుతున్న అటవీకరణ కార్యక్రమాల లెక్కలు ఒక స్వతంత్ర సంస్థ నిర్ధారించిన దాని ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. దాన్ని తాను దాఖలు చేసి గుర్తించిన ఫలితాల ఆధారంగానే ఈ ప్రశ్నలు అడుగుతున్నానని స్పష్టంగా తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానిని కాబట్టే ఈ ప్రశ్నలు అడుగుతున్నానని, అంతేకాని ప్రశ్నించినంత మాత్రాన తాను దేశద్రోహిని కానని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు. తన ట్వీట్ల చివర్లో జై తెలంగాణ అంటూ నినాదం చేయడం విశేషం. ఇటీవల తెలంగాణలో కొందరు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం, వాటికి పవన్ కౌంటర్ ఇవ్వడంపై చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్లు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటిపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి.